చాలా క్లియర్ గా ఉంటుంది. చెప్తాను ఒక్క నిమిషం. ఈ ఎవాల్యూషన్ మేనేజ్మెంట్ కనుక వస్తే, సో ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందో చెప్తాను. ఇవన్నీ ఉంటాయి ఎవాల్యూషన్ మేనేజ్మెంట్ లో. మనకి ఇవన్నీ ఉంటాయి: ఆఫీస్ అండ్ అదర్ అవుట్ పేషెంట్ సర్వీసెస్. ఆఫీస్ అండ్ అవుట్ పేషెంట్ సర్వీసెస్ అంటే జస్ట్ పేషెంట్ హాస్పిటల్కి వచ్చి చూపించుకొని వెళ్ళిపోతాడు అనమాట. వాళ్ళని అవుట్ పేషెంట్ అంటారు, లేదా ఆఫీస్ విజిట్ అని చెప్పి అంటారు. తర్వాత టెలిమెడిసిన్ సర్వీస్. టెలిమెడిసిన్ సర్వీస్ అంటే ఫోన్ లో అది విర్చువల్ కావచ్చు, ఆడియో కావచ్చు, ఇట్లా ఉంటాయి. తర్వాత హాస్పిటల్ ఇన్ పేషెంట్ అంటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం. మనకు చాలా క్లియర్ గా ఉంటుంది ఏంటంటే, పేషెంట్ ఈజ్ అడ్మిటెడ్ ఇన్ టు ద హాస్పిటల్ సంథింగ్ అని చెప్పి చెప్తాడు. ఓకే. అబ్జర్వేషన్ కూడా పేషెంట్ ని అబ్జర్వేషన్ లో పెట్టడం. ఓకే. కన్సల్టేషన్ అంటే ఒక డాక్టరు ఇంకో డాక్టర్ ని రిఫర్ చేయడం. ఒక డాక్టరు ఇంకొక డాక్టర్ ని రిఫర్ చేయడం. ఆ డాక్టర్ ఆ పేషెంట్ ని చూడడం. ఆ డాక్టర్ ఆ పేషెంట్ ని చూడడం. ఆ ఆ డాక్టర్ ఆ పేషెంట్ ని చూసి మళ్ళీ రిపోర్ట్ రెడీ చేసి సేమ్ డాక్టర్ కి పంపించడం. ఓకే. దాన్ని కన్సల్టేషన్ అంటారు. మరి ఎమర్జెన్సీ అంటే ఏంటంటే, పేషెంట్ సడన్ గా, సపోజ్ ఏదైనా ఫ్రాక్చర్ జరిగింది, అప్పుడు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కి వస్తాడు. దాన్ని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ సర్వీస్ అంటారు. తర్వాత నర్సింగ్ ఫెసిలిటీ సర్వీసెస్ అంటే యాక్చువల్ గా స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి కదా, నర్సింగ్ ఫెసిలిటీ సర్వీసెస్. తర్వాత హోమ్ అండ్ రెసిడెన్సీ అంటే ఇంటి దగ్గర గనక ట్రీట్మెంట్ గనక జరిగితే వాటిని హోమ్ ఆర్ రెసిడెన్సీ అని. తర్వాత ప్రొలాంగ్డ్ సర్వీసెస్. ప్రొలాంగ్డ్ సర్వీసెస్ అంటే ఏం లేదు. సో ఏదైనా సపోజ్ అవుట్ పేషెంట్ ఒక సర్వీస్ చేశారు, ఆ సర్వీస్ తో పాటు ఎక్స్ట్రా టైం కూడా స్పెండ్ చేశారు, దానికి ప్రొలాంగ్డ్ సర్వీసెస్ కోర్స్ అనేది మనం ఇస్తాం యాక్చువల్ గా. సో ఇవన్నీ మనకు ఉండేది. సో ఈ ఎవాల్యూషన్ మేనేజ్మెంట్ లో నవే డేస్, ప్రీవియస్లీ వీఆర్ సీయింగ్ ద history and examination and everything, but nowadays it is completely based upon the time and MDM only. సో వాడు చాలా క్లియర్ గా మనకి మెన్షన్ చేస్తాడు. ఏమని మెన్షన్ చేస్తాడంటే, టైం అయినా ఇస్తాడు, ఎండిఎం అయినా ఇస్తాడు. సో ఇక్కడ వాడు చెప్తాడు, హీజ్ ఫిజిషియన్, హీజ్ మెడికల్ డెసిషన్ మేకింగ్ ఈజ్ స్ట్రైట్ ఫార్వర్డ్, లేదా మోడరేట్, లేకపోతే హై, లేకపోతే లో, ఇట్లా అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్తాడు. సో ఆ హై, మోడరేట్, ఎండిఎం అని చెప్పేసి కింద సిపిటీలు కూడా ఇస్తాడు. దేనికి మ్యాచ్ అవుతుందో చెక్ చేసి ఆన్సర్ ఇస్తాం. అంతేకాకుండా ఒక్కొక్కసారి టైం ఇస్తే టైంకి ఇస్తాం, ఎండిఎం ఇస్తే ఎండిఎం ఇస్తాం. మరి టైము ఎండిఎం రెండు ఇచ్చారనుకోండి, దాంట్లో ఏదైతే హైయెస్ట్ ఉందో దానికి మనం కోడ్ అనేది చేస్తాం. ఓకే. సో ఇఫ్ ఆర్ కమింగ్ డౌన్, మనకి న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ డిఫరెన్షియేషన్ తెలియాలి. న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ అంటే ఏంటంటే, పేషెంట్ ఫస్ట్ టైం హాస్పిటల్కి వచ్చిన వాళ్ళని న్యూ పేషెంట్ అంటాడు. మనకు డాక్యుమెంట్ లో కూడా చాలా క్లియర్ గా చెప్తాడు ఏమని: ద పేషెంట్ టుడే ఈస్ కమింగ్ టు ద న్యూ టు దిస్ హాస్పిటల్, హీఈస్ నెవర్ సీన్ బై దిస్ డాక్టర్ అనే వర్డ్స్ యూస్ చేస్తాడు. సో హీస్ ఫస్ట్ టైం కమింగ్ టు దిస్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఇట్లా మెన్షన్ చేస్తాడు. సో బేస్డ్ అపాన్ దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ ఈజ్ అనే న్యూ పేషెంట్. ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, ద పేషెంట్ ఈస్ ఆల్రెడీ seen by this doctor. The patient is second time coming to the hospital. This patient is
కమింగ్ ఫర్ ఫాలో ఇలాంటి వర్డ్స్ అనేది మెన్షన్ చేస్తాడు. ఓకే. సో ఇట్లా దాన్ని బట్టి న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ అని మనం డిసైడ్ చేసి కోర్స్ అనేది ఇస్తాం అనమాట. ఓకే. సో ఇక్కడ ఇనిషియల్ అండ్ సబ్సిక్వెంట్ అంటే అవుట్ పేషెంట్ లో న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఉంటది. హోమ్ అండ్ రెసిడెన్సీలో ఉంటాయి. ఇంకా కొన్ని కొన్ని ప్లేస్లు న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఉంటాయి. అదే నర్సింగ్ ఫెసిలిటీ కానీ లేకపోతే అబ్జర్వేషన్ కానీ లేకపోతే ఇన్ పేషెంట్ సర్వీసెస్ లో మాత్రం ఇనీషియల్ అండ్ సబ్సిక్వెంట్ మాత్రమే ఉంటాయి. ఇనీషియల్ సబ్సిక్వెంట్ మాత్రమే ఉంటాయి. ఇనీషియల్ అంటే ఫస్ట్ టైం ద పేషెంట్ అడ్మిట్ అయినప్పుడు ఇనీషియల్ అని, సెకండ్ డే నుంచి వాళ్ళని సబ్సిక్వెంట్ అని చెప్పి చెప్తారు. ఓకే. సో ఇక్కడ మనకి చాలా క్లియర్ గా ఉంటుంది. ఏముంటుందంటే కోడ్స్ ఉంటాయి చాలా క్లియర్ గా విషయం. సో ఇదంతా ఏంటంటే అమ్మా, ఒక్కొక్కసారి మెడికల్ డెసిషన్ మేకింగ్ ఎండిఎం చెప్పాడు. అది లో లెవెల్లో ఉందా? ఓకేనా? లో లెవెల్ అయితే 3 లెవెల్ అమ్మా, మోడరేట్ లెవెల్ అయితే 4 లెవెల్, హై లెవెల్ అయితే 5 లెవెల్. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఈ మోడరేటా లోనా అని చెప్పడు. మరి మనకెలా తెలుస్తుంది అంటే, ఇక్కడ లో లెవెల్ అవ్వాలంటే ఇక్కడ చెప్తున్నాడు 2 ఆర్ మోర్ సెల్ఫ్ లిమిటెడ్ మైనర్ ప్రాబ్లం అంటే ఏదైనా చిన్న ప్రాబ్లం, కాఫ్ అండ్ ఫీవర్ రెండు ఉన్నాయి. సో రివ్యూ ద ఎక్స్టర్నల్ నోట్స్ ఇవన్నీ చేశారు. అంటే ఆల్రెడీ పేషెంట్ ఇంత ముందు చేసిన ల్యాబ్ టెస్ట్ ని మళ్ళీ రివ్యూ చేయడం, లేదా రివ్యూ ద రిజల్ట్ ఫర్ ఈచ్ యూనిట్ టెస్ట్ అండ్ ఆర్డరింగ్ ద ఈచ్ యూనిట్ టెస్ట్. సపోజ్ ఏదైనా ల్యాబ్ టెస్ట్ ఆర్డర్ చేయడం, అప్పుడు అది లో రిస్క్ అవుతుంది, దానికి లో అనేది ఇస్తాం. ఏది ఒక్కొక్కసారి ఎండిఎం క్లియర్ గా చెప్పనప్పుడు, సో ఎండిఎం టేబుల్ అనేది చూసుకోవాలి. సో లోకి ఎన్ని వన్ స్టేబుల్ క్రానిక్ ఇల్నెస్ ఉండొచ్చు అంటే, సపోజ్ డయాబెటిక్ ఉంది, హిస్ కరెంట్లీ ఆన్ మెడికేషన్. ఓకే. స్టేబుల్ ఉంది, హై లో ఏం లేదు. వన్ అక్యూట్ అన్కాంప్లికేటెడ్ ఇల్నెస్ ఆర్ ఇంజరీ అంటే, అన్కాంప్లికేటెడ్ అంటే మైనర్ ఫ్రాక్చర్ తీసుకోవచ్చు. వన్ స్టేబుల్ అక్యూట్ ఇల్నెస్ యూరెథరైటిస్, నెపరైటిస్, గ్యాస్ట్రైటిస్ ఇట్లాంటి స్టేబుల్ గా ఉంది. అక్యూట్ అన్కాంప్లికేటెడ్ ఇల్నెస్ ఇంజరీ రిక్వైరింగ్ ద హాస్పిటల్ ఇన్ పేషెంట్ కేర్. సపోజ్ పేషెంట్ కి నోజ్ నాజల్ ఫ్రాక్చర్ జరిగింది. సో అన్కాంప్లికేటెడ్ కానీ ఖచ్చితంగా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. సో అప్పుడు ఈ లో లెవెల్ అనేది తీసుకుంటాం. మోడరేట్ లెవెల్ కి 1 ఆర్ మోర్ క్రానిక్, 2 ఆర్ మోర్ స్టేబుల్ క్రానిక్ ఇల్నెస్, వన్ అండ్ డయాగ్నోసిస్ న్యూ ప్రాబ్లం. యాక్చువల్ గా తనకి ఏదో లంగ్ క్యాన్సర్ ఉంది, లంగ్ క్యాన్సర్ కోసం ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు. అప్పుడు సడన్ గా స్కాన్ చేసినప్పుడు బ్రెస్ట్ దగ్గర ఏదో గడ్డ ఉన్నట్టు తేలింది అనమాట. అది అన్డయాగ్నోజ్డ్ న్యూ ప్రాబ్లం విత్ అన్సర్టన్ ప్రోగ్నోసిస్. తర్వాత వచ్చేసి వన్ అక్యూట్ ఇల్నెస్ విత్ సిస్టమిక్ సిమ్టమ్స్.
తర్వాత వచ్చేసి ఇట్లా హై లెవెల్ కి 1 or more క్రానిక్ ఇల్నెస్ విత్ సివియర్ ఎగ్జాబరేషన్ అంటే లైక్ పేషెంట్ కి డయాబెటిక్ హైపర్ టెన్షన్ ఉంది. సో గ్లూకోజ్ ఎలివేట్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ కూడా ఎలివేట్ అవుతుంది. లేకపోతే క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. సో ట్రీట్మెంట్ చాలా సివియర్ గా ఉంది, కీమోథెరపీ, రేడియోథెరపీ ఇట్లాంటివి చేస్తున్నారు. అలాంటి కండిషన్ లో మనం హై లెవెల్ కి వెళ్ళచ్చు. సింపుల్ లాజిక్ అమ్మ. హై లెవెల్ మనం ఎప్పుడు ఇస్తామంటే పేషెంట్ కండిషన్ చాలా సివియర్ గా ఉంటది. ఓకే, చాలా ట్రీట్మెంట్ చావు బతుకుల దగ్గరలో ఉండడం అట్లా, అంటే ఆల్మోస్ట్ అలానే కాదు, బట్ పేషెంట్ కండిషన్ ఇస్ సివియర్, దట్ ఈస్ హై. సో మోడరేట్ అంటే ఓకే, సమ్ వాట్ ఓకే. లో అంటే ఇంకా నో ప్రాబ్లం. ఖచ్చితంగా మీకు మోడరేట్ లెవెల్ ఇవ్వడానికి ఈ ప్రిస్క్రిప్షన్ డ్రగ్ అనే వర్డ్ అనేది కనబడుతుంది కన్ఫామ్ గా. ఓకే, తర్వాత ల్యాబ్ టెస్ట్లు ఇవన్నీ చాలా చేశాను అంటాడు. అప్పుడు ఎక్కువగా మనకి ఎగ్జామ్ లో మోడరేట్ లెవెల్, లో లెవెల్ వస్తుంది. ఓకే, సో మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, సో దెన్ ఇఫ్ ఆర్ కమింగ్ డౌన్, ఇక్కడ మనకి చాలా క్లియర్ గా టేబుల్ రూపంలో ఇస్తాడు. అది చూపిస్తాను ఒక నిమిషం. చెప్పండి. చెప్పు చెప్పు. ఇక్కడ ఏంటంటే మీకు చాలా క్లియర్ గా ఉంటది. సో ఇక్కడ ఏందో ఇలా వచ్చిందిలే కానీ ఒక్క నిమిషం. ఇక్కడ మూడు ఫ్రెండ్. సో ఇక్కడ కనుక మీరు చూస్తే జస్ట్ మినిట్. సో ఇది కనుక మీరు చూస్తే ఇక్కడ మనకి కోడ్స్ వచ్చేసి చాలా క్లియర్ గా ఉన్నాయి. ఆఫీస్ ఆర్ అదర్ అవుట్ పేషెంట్ సర్వీసెస్ లో 992022, 203, 204, 205 ఉన్నాయి. దాని కింద మెడికల్ డెసిషన్ మేకింగ్ అని చెప్పి స్ట్రైట్ ఫార్వర్డ్ కి 202 ఉంది, లోకి 203 ఉంది, మోడరేట్ కి 204 ఉంది, హై కి 205 ఉంటుంది. సో కన్ఫామ్ గా ఇస్తాడు మీకు. అదే 202 ఇవ్వాలంటే అవుట్ పేషెంట్ నీ పేషెంట్ లో 15 మినిట్స్ ఉండాలి, 203 ఇవ్వాలంటే 30 మినిట్స్ ఉండాలి, 204 ఇవ్వాలంటే 45 మినిట్స్ ఉండాలి, 205 ఇవ్వాలంటే 60 మినిట్స్ ఉండాలి. కానీ ఒక్కొక్కసారి 45, 15 మినిట్స్ అట్లా ఇవ్వకుండా డైరెక్ట్ గా 28 మినిట్స్ అంటాడు. అప్పుడేం చేస్తారు? ఆ చెప్పండి.
సో తర్వాత వచ్చేసి మనకి సేమ్ ఈ ఆఫీస్ అవుట్ పేషెంట్ లీవ్ కిందనే మీకు చాలా క్లియర్ గా అవుట్ పేషెంట్ ఎస్టాబ్లిష్డ్ అని ఉంది. దాంట్లో 99 211 212 213 214 215 ఉంది. ఆ 211 కనుక చూస్తే ఎండిఎం వచ్చేసి నాట్ అప్లికబుల్, 212 వచ్చేసి 10 minutes, 213 వచ్చేసి 20 minutes, 214 వచ్చేసి 30 minutes, 215 వచ్చేసి 40 minutes అని చెప్పేసి చాలా క్లియర్ గా డాక్యుమెంట్ చేశారు. ఓకే, కానీ 211 అనేది ఎప్పుడు ఇస్తాడంటే జస్ట్ పేషెంట్ వచ్చాడు, వచ్చి ఏదో ఒక ఇంజెక్షన్ ఎక్కించుకొని వెళ్ళిపోయాడు, డాక్టర్తో అవసరం లేదు. 211 ఎప్పుడు యూజ్ చేస్తామంటే డాక్టర్తో పని లేనప్పుడు. ఓకే, జస్ట్ ఇంతకుముందు ఏదో కట్టేశారు, కుట్లిప్పి తీపించుకొని వెళ్ళిపోయాడు, అప్పుడు 211 ఇస్తాం. లేదు ఏదో పేషెంట్ కి B12 ఇంజెక్షన్ ఎక్కించాలి, సో హాస్పిటల్కి వచ్చి అక్కడ నర్స్ ఉంటే మాట్లాడి B12 ఇంజెక్షన్ ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. సో అలాంటి సినారియోలో మనం ఏమి యూజ్ చేస్తాం? 211. ఓకే, రిమైనింగ్ డైరెక్ట్ గా మీకు ఎస్టాబ్లిష్ 212 ఏమో 10 minutes కానీ ఎండిఎం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నప్పుడు 213 వచ్చేసి డైరెక్ట్ మన క్వశ్చన్ లో చెప్తాడు. క్వశ్చన్ చదివేటప్పుడు హిజ్ ఎండిఎం ఈజ్ మోడరేట్ అంటాడు. కాబట్టి మోడరేట్ అనేది న్యూ పేషెంట్ లో ఉంటుంది, ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ లో ఉంటుంది. బట్ అది న్యూ పేషెంటా ఎస్టాబ్లిష్డ్ పేషెంటా మనకు తెలియకపోతే గాన్ అది తెలియాలి కన్ఫామ్. తర్వాత వచ్చేసి టెలిమెడిసిన్ లో కూడా మనకి సింక్రోనస్ ఆడియో అండ్ వీడియో విజిట్ లో 998000001001002003 ఉన్నాయి. దీంట్లో కూడా స్ట్రైట్ ఫార్వర్డ్, తర్వాత వచ్చేసి లో మోడరేట్ అండ్ హై ఉన్నాయి. 15 30 45 60 minutes ఉన్నాయి. కిందకు వచ్చేసి ఆడియో అండ్ వీడియోలో ఎస్టాబ్లిష్డ్. ఆడియో అండ్ వీడియోలో కూడా మనకి న్యూ పేషెంట్ కి సపరేట్ కోడ్స్ ఉన్నాయి, ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ కి కూడా సపరేట్ కోడ్స్ ఉన్నాయి. దాని కిందే ఉన్నాయి చూడండి, 98004005 006 007. అది కూడా బేస్డ్ అపాన్ ద టైమ్ అండ్ ఎండి ఇట్ ఈస్ క్లియర్లీ గివెన్. ఓకే, ఇది తర్వాత టెలిమెడిసిన్ లోనే ఓన్లీ ఆడియోలో కూడా న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఉన్నాయి. 98008009 010 011. ఓకే, 012 013 014 015. ఇవి కూడా బేస్డ్ అపాన్ ద ఎండిఎం అండ్ టైం ఉంది. తర్వాత వచ్చేసి టెలిమెడిసిన్ బ్రీఫ్ సింక్రోనస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సర్వీసెస్ అదొకటి ఉంది. తర్వాత వచ్చేసి ఇన్ పేషెంట్ హాస్పిటల్ అబ్జర్వేషన్ కేర్, అంటే హాస్పిటల్ కి అబ్జర్వేషన్ కి ఇనిషియల్ కి సేమ్ కోడ్స్ 99221 222 223. 221 వచ్చేసి ఎండిఎం స్ట్రైట్ ఫార్వర్డ్, 222 వచ్చేసి మోడరేట్, హై వచ్చేసి 223. దాంట్లో 45 minutes, 55 minutes, 75 minutes. మరి ప్రొలాంగ్డ్ సర్వీసెస్ కోడ్స్ ఎప్పుడు ఇస్తాం? ప్రొలాంగ్డ్ సర్వీసెస్ కోడ్స్ రెండే రెండు ఉంటాయి, 99417 418. 417 ఏమో అవుట్ పేషెంట్ సర్వీసెస్, 418 ఏమో ఇన్ పేషెంట్ సర్వీసెస్. మనం ఇందాక అవుట్ పేషెంట్ లో 99202 203 204 205 చూసాం కదా. 205 లో మనకి 60 minutes ఉంటుంది. సపోజ్ ఎడిషనల్ 15 minutes కి విత్ హైయెస్ట్ ఎండిఎం తో మాత్రమే మనం కోడ్ అనేది చేస్తాం. ఇక్కడ ఇన్ పేషెంట్ హాస్పిటల్ అబ్జర్వేషన్ కోడ్ లో హైయెస్ట్ ఎండిఎం ఏది? 992221 322 223 ఇస్ హైయెస్ట్ ఎండిఎం. సపోజ్ ఇక్కడ 75 minutes ఇచ్చాడు, మనకి ఇంకో 15 minutes కలిపితే 90 minutes. 90 minutes కి మీరు ఎలా కోడ్ చేస్తారా అని చెప్తే 223 ఇచ్చి 99418 ఇవ్వాలి. ఎందుకు 418 అంటే ఇది ఇన్ పేషెంట్ హాస్పిటల్ సంబంధించింది. అదే అవుట్ పేషెంట్ ప్రొలాంగ్డ్ కోడ్ ఈజ్ సపరేట్ 417. ఇన్ పేషెంట్ ప్రొలాంగ్డ్ కోడ్ ఈజ్ సపరేట్ 99418. ఓకేనా? సో అలాగే ఈ హాస్పిటల్లో కూడా మనకి ఇనిషియల్ ఉంటుంది, సబ్సిక్వెంట్ కూడా ఉంటుంది. సో ఇవి సబ్సిక్వెంట్ హాస్పిటల్ కేర్స్ లో 231 222 233 ఉన్నాయి. దీంట్లో కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక కోడ్, మోడరేట్ ఒక కోడ్, హై ఒక కోడ్, 25 30 50 minutes అని చెప్పేసి చాలా క్లియర్ గా అన్నాడు. అదే సబ్సిక్వెంట్ లో 65 minutes ఉందనుకోండి, ఎడిషనల్ 15 minutes ఉందనుకోండి, అప్పుడు మనం 99233 ఇచ్చి 99418 అనేది ఇస్తాం. ఎందుకంటే ఇన్ పేషెంట్ ప్రొలాంగ్డ్ కి 99418 యూజ్ చేస్తాం. తర్వాత వచ్చేసి కన్సల్టేషన్ లో రెండు ఉంటాయి,
అవుట్ పేషెంట్ కన్సల్టేషన్ ఉంటుంది, ఇన్ పేషెంట్ కన్సల్టేషన్ ఉంటుంది. ఆఫీస్ ఆర్ అవుట్ పేషెంట్ కన్సల్టేషన్ కోడ్స్ ఏంటి? 99242, 243, 244, 245. 242 ఏమో స్ట్రైట్ ఫార్వర్డ్ 20 minutes, 243 లో 30 minutes, 244 మోడరేట్ 40 minutes, 245 హై 55 minutes. అదే అడ్మిషన్ డిశ్చార్జ్ కోర్స్ సపరేట్ ఉంటాయి, 234, 235, 236. మీరు ఏండం ఆన్సర్ చేసేటప్పుడు ఈ టేబుల్ అయినా చెక్ చేసుకోవచ్చు, లోపలికి వెళ్ళైనా మీరు చెక్ చేసుకోవచ్చు. నాకు తెలిసి టేబుల్ చెక్ చేసుకుంటే ఈజీ, అన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. తర్వాత ఇన్ పేషెంట్ అబ్జర్వేషన్ కన్సల్టేషన్ ఎంత? 252, 253, 254, 255. ఈ కన్సల్టేషన్ లేని అవుట్ పేషెంట్ కన్సల్టేషన్ ఉంది, ఇన్ పేషెంట్ కన్సల్టేషన్ ఉంది, అంతే. దీంట్లో న్యూ ఆర్ ఎస్టాబ్లిష్డ్ సేమ్ కోర్స్. అవుట్ పేషెంట్ లో మనకి న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఉంది, టెలిమెడిసిన్ లో న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఉంది. ఇన్ పేషెంట్ లో మాత్రం న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ లేకుండా ఇనిషియల్ అండ్ సబ్సిక్వెంట్ ఉంది. ఇంకా ఇలా డిఫరెన్షియేషన్ చెక్ చేసుకోవడమే. ఓకే. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. సో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో మనకి 99281, 282, 283, 284, 285 అనే కోడ్స్ వస్తాయి. ఈ వీటిలో మాత్రం టైం లేదు, కింద టైం లేదు చూడండి, ఓన్లీ ఎండిఎం మాత్రమే ఉంది. ఓన్లీ ఎండిఎం మాత్రమే ఉంది, టైం లేదు. ఓకేనా? సో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో టైం లేదు. ఇందాక మనకు అవుట్ పేషెంట్ లో కానీ, టెలిమెడిసిన్ లో కానీ, ఇన్ పేషెంట్ లో కానీ, అబ్జర్వేషన్ లో కానీ అన్నిట్లో మనకు ఉన్నాయి, కానీ ఇక్కడ ఒకటే లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఓకే. సేమ్ నర్సింగ్ ఫెసిలిటీలో కూడా ఇనీషియల్ ఉంది, సబ్సిక్వెంట్ ఉంది. ఇక్కడ కూడా ఎండిఎం ఉంది, టైం ఉంది. హోమ్ అండ్ రెసిడెన్సీలోకి వచ్చేసరికి మళ్ళీ న్యూ పేషెంట్ ఉంది, 341, 342, 344, 345. హోమ్ అండ్ రెసిడెన్సీలో కూడా ఇలా ఎస్టాబ్లిష్ ఉంది. తర్వాత వచ్చేసి మనకి క్రిటికల్ కేర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్ గా మీ క్రిటికల్ కేర్ నుంచి డామ్ షూర్ గా ఒక క్వశ్చన్ వస్తుంది. సో క్రిటికల్ కేర్ లో మీరు ఈ టేబుల్ చూసుకుంటే చాలు, ఎన్ని మినిట్స్ ఇక్కడ చాలా క్లియర్ గా పేషెంట్ ఈస్ క్రిటికల్లీ ఇల్, క్రిటికల్ అనే వర్డ్ యూస్ చేస్తాడు. బేస్డ్ అపాన్ దట్ వీ కెన్ డిసైడ్ ద పేషెంట్ ఈస్ క్రిటికల్ కేర్. ఓకే. ఇక్కడ టైం చూసుకోవాలి, ఎంత టైం? 30 to 74, 75 to 104, 105 to 134, 135 to 164, 165 to 194. టైం చూసుకొని డైరెక్ట్ గా మనం ఆన్సర్ చేసేయాలి. ఓకే. సపోజ్ వాడు మినిట్స్ లో అయినా ఇవ్వచ్చు, అవర్స్ లో అయినా ఇవ్వచ్చు. పైన మినిట్స్ లో ఇచ్చాడు, కింద అవర్స్ లో ఇచ్చాడు. దాన్ని బట్టి దానికి ఎదురుగానే ఉంటుంది ఆన్సర్, ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. అట్లాగే క్రిటికల్ కేర్ రెండు రకాలు, ఒకటేమో నియోనేటల్ క్రిటికల్ కేర్, ఇంకొకటేమో నార్మల్ క్రిటికల్ కేర్. 5 years అబౌవ్ ఉండాలి. సో ఈ నియోనేటల్ క్రిటికల్ కేర్ లో 99465, 471, 475 అని ఉంది. సో ఇక్కడ బేస్డ్ అపాన్ ద ఏజ్, వీటిలో కూడా ఇనీషియల్ ఉంటది, సబ్సిక్వెంట్ ఉంటది. బేస్డ్ అపాన్ ఇనీషియల్ 468, 471, 475. బేస్డ్ అపాన్ సబ్సిక్వెంట్ 469, 472, 476. బేస్డ్ అపాన్ ద ఏజ్, అంటే అప్ టు 5 years వరకు ఈ 6 కోడ్స్ అనేది యూజ్ చేస్తాం. ఆ 5 years కనుక దాటితే 291, 292 అనేవి యూజ్ చేస్తాం. Okay?
తర్వాత వచ్చేసి ఇక్కడ కంటిన్యూయింగ్ ద నియోనెటల్ అండ్ ఇన్ఫాంట్ ఇన్పేషన్ లో బర్త్ ఇంటెన్సివ్ కేర్ అని చెప్తున్నాడు. ఈ బేస్డ్ అపాన్ ద వెయిట్ ఆఫ్ ద బేబీని బట్టి ఈ కోడ్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు థియరీలో కనుక వెళ్తే మనం ఇక్కడ ఏదైతే మ్యాటర్ డిస్కషన్ చేసామో సేమ్ అదే మొత్తం థియరీలో ఉంటుంది. జస్ట్ అనే టైం షోయింగ్. కానీ చాలా మంది ఈ ఎవల్యూషన్ మేనేజ్మెంట్ గురించి భయపడతారు, కానీ ఎవల్యూషన్ మేనేజ్మెంటే ఈజీ. కాబట్టి మీకు తెలియాలి కన్సల్టేషన్ అంటే ఏంది, టెలిమెడిసిన్ అంటే ఏంది, ఎమర్జెన్సీ అంటే ఏంది, క్రిటికల్ కేర్ అంటే ఏంటి, ఇట్లా తెలిస్తే ఇట్ విల్ బి ఈజీ ఉంటుంది. మనం ఏదైతే టేబుల్ ఫార్మేట్ లో చదువుకున్నామో అదే ఇక్కడ విత్ మ్యాటర్ తో ఉంటది. 99202 స్ట్రైట్ ఫార్వర్డ్ ఎండిఎం అండ్ 15 minutes. 203 లో లెవెల్ ఆఫ్ ఎండిఎం 30 minutes. 204 moderate level of MDM 45 minutes. 205 high level of MDM 205 లో 60 minutes ఉంది. అదే 205 కనుక కింద అబ్జర్వ్ చేస్తే మీకు చాలా క్లియర్ గా రాశాడు చూడండి. ఫర్ సర్వీసెస్ 75 minutes ఆర్ లాంగర్ యూజ్ ప్రొలాంగ్డ్ సర్వీస్ కోడ్ 99417. అంటే ఇదేంటి 60 minutes కే అడిషనల్ 15 minutes కనుకుంటే 205 తో పాటు 417 ఇవ్వాలి. ఈ 417 418 ఎప్పుడు హైయెస్ట్ ఎండిఎం తోనే వస్తాయి. లోవెస్ట్ ఎండిఎం తో ఎప్పుడు మనం బిల్ చేయకూడదు. ఒకవేళ పొరపాటున లోవెస్ట్ ఎండిఎం తో 417 418 కనుక కనిపిస్తే యూ కెన్ ఎలిమినేట్ దట్ ఆప్షన్. ఇవి వచ్చేసి ఎస్టాబ్లిష్డ్ కోడ్స్ అమ్మా. 99211 212 10 minutes స్ట్రైట్ ఫార్వర్డ్ ఎండిఎం. 213 లో లెవెల్ 20 minutes. moderate level 30 minutes. 215 high level 40 minutes. సో ఈ 215 కింద ఉంటుంది చూడండి. ఫర్ సర్వీసెస్ 50 minutes ఆర్ లాంగర్ యూజ్ ప్రొలాంగ్డ్ సర్వీసెస్ కోడ్ 99417. తర్వాత వచ్చేసి టెలిమెడిసిన్ సర్వీసెస్. దీంట్లో కూడా న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ 98000 స్ట్రైట్ ఫార్వర్డ్ ఎండిఎం 15 minutes. మనం ఏదైతే టేబుల్లో చదువుకున్నామో మొత్తం ఇక్కడ మ్యాటర్ ఫార్మేట్ లో ఉంటది. సో నా ఈ బుక్ కాబట్టి నాకు ఇలా టేబుల్లో వస్తుందిలేండి, బట్ ఇలా టేబుల్లో ఉండదు. నేను ఇక్కడ ఫాంట్ మార్చుకున్నా కాబట్టి అది ఇలా టేబుల్లో కనిపిస్తుంది. సో యాక్చువల్ గా సో హ్యాడ్ చేంజర్ ఫాంట్. సో నేను ఫాంట్ చేంజ్ చేసుకున్నా కాబట్టి ఇలా కనిపిస్తుంది రండి. మామూలుగా అయితే మీకు ఇలా ఇలా ఉంటుంది చాలా క్లియర్ గా. ఇలా మ్యాటర్ కానీ ఇలా కోడింగ్ టిప్ ఉంటే ఏదైనా కానీ. ఇప్పుడు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ 99281282283284285 ఇలా. తర్వాత ఇవన్నీ ఇన్పేషెంట్ కన్సల్టేషన్ 252 253 254 255. హైయెస్ట్ కన్సల్టేషన్ ఇక్కడ కింద ఇచ్చాడు చూడండి. ఫర్ 95 minutes ఆర్ లాంగర్
యూజ్ ప్రొలాంగ్డ్ సర్వీసెస్ 418. అంటే ఇది ఇన్పేషెంట్ కన్సల్టేషన్. సో ఇలా మనం ఏదైతే టేబుల్లో చదువుకున్నామో అది మొత్తం ఇక్కడ మ్యాటర్ ఫార్మేట్ లో ఉంటది. సో ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. మనం క్రిటికల్ కేర్ చూసాం కదా, ఆ క్రిటికల్ కేర్ కూడా ఇక్కడ చాలా క్లియర్ గా టేబుల్లో ఇచ్చేసాడు. ఓకే, ఇన్ పేషెంట్ అబ్జర్వేషన్ కేర్ 221, 222, 223. ఈ 223 కింద ఉంటది. ఫర్ సర్వీసెస్ 90 minutes ఆర్ లాంగర్, యూస్ ప్రొలాంగ్డ్ సర్వీస్ 99418 అని. సో ఇలా చాలా క్లియర్ గా ఉంటుందమ్మా, మీరు ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. సో అయితే మనకి టేబుల్లో లేనిది ఇక్కడ ఉన్నది ఏంటంటే ప్రివెంటివ్ సర్వీసెస్. ప్రివెంటివ్ మెడిసిన్ సర్వీసెస్ అనేది మనకు టేబుల్లో లేదు, కానీ ఇక్కడ ఉంటది. ఈ ప్రివెంటివ్ మెడిసిన్ సర్వీసెస్ కోర్స్ వచ్చేసి బేస్డ్ అపాన్ ద ఏజ్. దేర్ ఇస్ నో ఎండిఎం, అంటే ఇట్ ఈస్ ఓన్లీ బేస్డ్ అపాన్ ద ఏజ్. దాంట్లో కూడా న్యూ పేషెంట్ అండ్ ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ ఉంటాయి. పేషెంట్ ఏజ్ కనుక యంగర్ దాని 1 year అయితే 381, 124 అయితే 382, 383 అయితే 511, 384 అయితే 2070, 385 అయితే 18 to 39, 386 అయితే 40 to 64, 387 అయితే 65 అరౌండ్. ఓకే, 391, 392, 393, 394, 395 ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ కోడ్స్. సో బేస్డ్ అపాన్ ద ఏజ్ ఉండేది కోర్స్ ఏంటంటే ఈ ప్రివెంటివ్ సర్వీసెస్. ఒక్కొక్కసారి ప్రివెంటివ్ సర్వీసెస్ మనకి ఏం చెప్తాడంటే బేస్డ్ అపాన్ ద ఎండిఎం చెప్తాడు. బేస్డ్ అపాన్ ద ఏజ్ కోడ్స్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వమాకండి. సో ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే మెడికేర్ అంటారు. ప్రివెంటివ్ సర్వీసెస్ లోనే మెడికేర్ అంటాడు. మెడికేర్ అన్నప్పుడు మనకి జీ సిరీస్ కోడ్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే మెడికేర్ అనే వర్డ్ యూజ్ చేశాడా జీ కోడ్స్ వస్తాయి, ఇంకంతే. సో మీకు క్వశ్చన్ చూపిస్తాను, చూద్దాం ENM లో. సపోజ్ ఈ క్వశ్చన్ చూడండి. ఏ న్యూ పేషెంట్ ప్రజెంట్ టు ద ప్రైమరీ కేర్ ఆఫీస్. న్యూ పేషెంట్ అని చెప్పేశాడు. న్యూ పేషెంట్ కోడ్స్ ఏంటి? 0తో ఉంటాయి. 1, 2, 3, 4, 4th digit 0తో ఉంటాయి. 1తో ఉండేది ఎస్టాబ్లిష్డ్. 211, 212, 213, 214, 215 ఎస్టాబ్లిష్డ్. సో బి అండ్ సి ఆప్షన్ వదిలేయండి. 203 204 చూడాలి. 203 కనుక మనం చూస్తే ఎండిఎం వచ్చేసి ఏముంటుందంటే జస్ట్ అని లో లెవెల్ ఉంటది. అదే 204 వచ్చేసి మోడరేట్ ఉంటది. ఓకే, ఇదిగోండి 204 ఏమో మోడరేట్, 203 ఏమో లో. సో ఇక్కడ నాకు ఏమన్నాడు? ఎగ్జామ్ డాకిన్ ద ఫైనల్ డయాగ్నోసిస్ మైగ్రేషన్, మేనేజ్మెంట్ ఈస్ గివెన్, సిటీ స్కాన్ is ఆర్డర్, ఫిజిషియన్ డాక్యుమెంట్ ద టోటల్ టైం స్పెండ్ విత్ 30 minutes విత్ ద పేషెంట్. 30 minutes అంటే ఏముంది ఇక్కడ? లో లెవెల్. మైగ్రేన్ అని కన్ఫర్మ్ చేశాడు, సిటీ స్కాన్ కూడా ఆర్డర్ చేశాడు. విజిట్ ద ఎవాల్యూషన్ మేనేజ్మెంట్ కోడ్ ఇస్ రిపోర్ట్. సోమేంద్ర దీనికి ఆన్సర్ సౌమ్య, దీనికి ఆన్సర్ చూడమ్మా. ఏంది 204 203? .
ఏం సౌమ్య ఉందా? చూస్తున్నాను సార్. ఏముంది? ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 4 లెవెల్ వస్తుంది. 204 నా కరెక్ట్? ఎస్ సార్. ఓకే, 204 ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను, ప్రిస్క్రిప్షన్ డ్రగ్ మేనేజ్మెంట్, ప్రిస్క్రిప్షన్ డ్రగ్ చెప్పాడు, సిటీ చెప్పాడు, పేషెంట్ కండిషన్, మైగ్రేన్, హెడేక్. సో ఎండిఎం మోడరేట్ వెళ్తున్నప్పుడు మినిట్స్ ఏమో లో వెళ్తుంది, ఇది లో ఉంది, అది మోడరేట్ ఉన్నప్పుడు ఏదైతే హైయెస్ట్ ఉందో టైం ఏమో తక్కువ, ఎండిఎం ఏమో ఎక్కువ. ఎండిఎం బట్టే వెళ్ళిపోతాం. ఎండిఎం తక్కువ, టైం ఎక్కువ, టైం బట్టి వెళ్ళిపోతాం. ఏది ఎక్కువ ఉంటే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాల. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 99204. ఇంకా ఇట్లా చెక్ చేసుకొని ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. సో 533 క్వశ్చన్స్ షేర్ చేశా కదా సాయి, మీరు చూసారా క్వశ్చన్స్? 533 క్వశ్చన్స్ మీ గ్రూప్ లో షేర్ చేశా కదా. చూసాను సార్. ఆ క్వశ్చన్స్ మీరు ఏం చేస్తారంటే ఇలా 9 సిరీస్ తో ఉన్నాయన్ని మీకు ఈఎండ్ఎం చాప్టర్, ఓకే. ఇలా 99152 ఇది నిన్న చెప్పిందిలే మోడరేట్ సెడేషన్. సో 99 సిరీస్ తో 99212, 213, 214, 242, 245, 246 ఇట్లా 99 సిరీస్ తో ఉన్నాయన్ని ఈఎండ్ఎం చాప్టర్. సో ఆ 9 సిరీస్ తో ఉన్న సిపిటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. నిన్న చెప్పింది 9 సిరీస్, అది మెడిసిన్ చాప్టర్ 90 సంథింగ్ అలా వస్తుంది. ఈ రోజు చెప్పింది 99 సిరీస్ ఈఎండ్ఎం చాప్టర్. రేపు ఎనస్థీషియా చెప్తాను. ఓకేనా, ఎనస్థీషియా తర్వాత 1 సిరీస్, 2 సిరీస్, 3 సిరీస్, 4 సిరీస్, 5 సిరీస్, 6 సిరీస్ ఇలా ఆర్డర్ లో చెప్పేస్తాను. సిపిటి వరకు అయిపోతుంది. మీరు ఆబ్వియస్ గా ప్రాక్టీస్ చేస్తా ఉండండి. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే చూద్దాం. ఓకే, ఈ లోపు మీరు ఎప్పుడు వస్తారో రాండి, బుక్స్ తీసుకుందరు. ఓకే, ఓకే. సరే అమ్మా, అని ఉంటే టుమారో చూద్దాం. ఓకే, రేపు కుదిరితే కొంచెం ఎర్లీగా పెడతాలే. 6కి అవైలబుల్ ఉంటారు మీరు? ఉంటామండి, అయిపోతుంది. అవైలబుల్ ఉంటారు కదా? ఉంటాం. ఓకే ఓకే, రేపు కొంచెం తొందరగా పెడదాంలే కావాలంటే. సరే మరి రేపు ఎనస్థీషియా చెప్తాను మీరు. ఓకే, ఈజీగా కొంచెం కష్టపడితే అయిపోయింది అబ్బాయి. సరే మరి, ఓకే, రికార్డెడ్ సెషన్ షేర్ చేస్తాను.